పార్వతి పాదాల వంట నీళ్లు పైదల్లుకొని చిరిక శరణం మీద పూకుంట పెట్టి ఐశ్వర్ల భక్షాలు పెట్టింది. అప్పుడు శంకరుని మనసాగక ఏమి కావాలంటే అది ఇత్తనాని బామా పార్వతి రామ రామ కోదండ రామ కోదండ రామ రామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ దండివాడు శంకరుడమ్మ కోదండ దండివాడు శంకరుడమ్మ కోదండ ఎవరి మాటలంటాడమ్మ కోదండ ఎవరి మాటలంటాడమ్మ కోదండ పచ్చి రాగ తలిగనే పచ్చి పాలతోటి పాదాలు కడిగినవు నాకు బ్రహ్మతోటి పెట్టినవు భక్షాలతోటి పోయినవు నా మనసుకు సంతోషమైంది కాబట్టి ఏం కోరుకుంటావో నా కోరుకోవే పార్వతీ ఒక్కటేమి కర్మ నువ్వు కోరుకుంటే ఏదంటే అడిస్తానంటుండు ఆ శంకరుండు ఏదంటే ఇస్తా. అయ్యో నేను కోరుకుందని అమ్మవారు పార్వదేవి భర్త పాదాలు కడుగుకుంటైనా ఒక ఆడపిల్ల పొలము కావాలని ఎప్పుడన్నదో శంకరునికి సచ్చల్ల సల్ల చెమటలు పుట్టినాయి. అయ్యయ్యో అది అరులు పోతుందో గిరులు పోతుందో మనుడు పోతుందో మాణిక్యాలు పోతుందో అనుకున్నా. రత్నాలు కెంపులు మాణిక్యాలు వజ్రాలు ఊరెములు పోవేదములు పుష్పరాగములు పోతుంది అనుకున్నా. ఆడపిల్ల పొలం అడిగే మరి నేను ఇత్తనంటే ఆమె కోరుకునే పార్వతి గర్భాన నా ఎవరు ఉండలేదే ఓ తల్లులారా
పోషమ్మ ఆ పోషమ్మ తప్ప పార్వతి గర్భాన పుట్టేటోళ్ళు ఎవరు లేరు మరి నేను ఇస్తానంటే ఆమె కోరుకునే ఇప్పుడు నీ గర్భాన ఎవరు పుట్టరే అంటే అది బాధపడుతుంది పార్వతి కెరకలేకుంటా ఆది పరాశక్తిని ఆవిరి చేసుకొని జడల్ల చెమట చేసి జగయ్య మాతను చేస్తా ఆ పార్వతి గర్భాన అయితే ఎవరు పుట్టరు ఇప్పుడు దాన్ని అదిరికిచ్చి ముదిరికిత్తా అని పార్వతి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు ఆ శంకరుండో ఇంటివి ఇంటివి దేవియే ఓ బామని కాడు విల్ల కావాలని ఎప్పుడన్నావో మనం ఇద్దరు ముద్దలు పెడతాను చెయ్యాలి 4 గల్ల నంది మీద కూకుండి 7 సముద్రాల ఉతల జల జీవ గట్టున్నది ఆ గడ్డకు మారేడు వృక్షం ఉన్నది మారేడు వృక్షం కాడు మంటితోటి లింగము చేసి పూజలు కట్టినట్టయితే మనకు పుత్రిక ఉడుతుంది అంటున్నాడే ఆ శంకరుండో ఏమి తెలవని తల్లి ఎట్టి తల్లి నిజమే అనుకోని ఇక నేను తయారైతనాదా నువ్వు తయారుగమ్మా నీలోకి ఎప్పుడు వేయిందో ఇక శంకరుడికి తడదడ పుట్టింది మరి ఆదిశక్తి ఎక్కడున్నదో ఆదిశక్తిని విలువాలే పార్వతికి ఎరకలేకుండా నా జడల్లా ఒక్క చెమటగా చెయ్యాలి జగము లోపల జరయీత మాతను పుట్టిస్తా అని ఆదిశక్తి ఎక్కడున్నదా అని అరిచేతులు అంజలి వేసిండు శంకరుడు యువలోకం జగలోకం లోపల ఎక్కడున్నదటల్లకు ఆది పరాశక్తి ఎక్కడున్నదంటే దొరకొండ పట్ల వేరేవాడు దొర పెద్దిరాజు భార్య పెద్దమ్మరాలు సత్యవంతులు గొల్లలు సామాన తీరుడు అని తప్పలేదు పలికి బొంకలేదు కలల్లైన వద్దమాడలేదు గొల్లరాదు రాగి చెట్టు కొట్టలేదు రాఘవుడు గొల్ల యావ చెట్టు కొట్టలేదు యాదవుడు గొల్ల పారేది జరిదిలో పుకిలి చూంతలేదు గొర్రె కంగాలు లేదు గొల్ల వందకు చెట్ట పనెరకలేదు సముద్రం అంతా సల్లలు చేసి ఎన్నీళ్ళంతా ఎన్నెలు తీసి అచ్చపోయే వాళ్లకు సల్లలు దానం చేసిండ్రు ఆనాటి గొల్లలు నర్ర కోడె ముఖం చూడని కొట్టుతావుల పాలు తాక్కుంటా పార్వతి కనుక లేకుండా సౌడలమ్మని పిలిచి జడల్ల చెమట చెప్తా అని సౌడలమ్మని ఎట్లా విత్తున్నాడే ఆ శంకరుండో నా బిడ్డరాయ సౌడలమ్మ సౌడలమ్మ బిడ్డరాయ సౌడలమ్మ సౌడలమ్మ ఎక్కడ ఉన్నవమ్మ సౌడలమ్మ ఎలుగెత్తికి కాలు పెట్టేవో దేవుడు సౌడలమ్మ శంకరుడు ఎలుగెత్తి ఎప్పుడు కీక పెట్టిండో సౌడలమ్మ మా తండ్రిలో కాల శంకరుడు నన్ను పిలుస్తున్నాడు మరి ఇత్రుడు కొట్టినా శంకరుడు కొట్టినా పాలోడు కొట్టినా పగదారుడు తోదొంగ దాపుదారి ఎవడు కొట్టే సగము దేహము ఆగమ్మ అందమైన సౌడలమ్మ తిరుగుండి సగము దేహము తోటి తండ్రి పేరు